నమస్తే స్వామి, మీ అందరికీ కూడా కొత్త బ్లాగ్ కి సాదర స్వాగతం. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మిడిల్ క్లాస్ తేజ తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రెసెంట్ నేనైతే కాస్ట్లీయెస్ట్ సెల్లర్ లో అయితే ఉన్నాను, బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ దగ్గర. ఈ బండి కాస్ట్ వచ్చేసి 2,50,000 అండ్ ఈ బండి కాస్ట్ వచ్చేసి 2 లక్షలు. హార్లీ డేవిడ్సన్ 5.5 లక్షలు అనమాట. హార్లీ డేవిడ్సన్ బైక్ ఓ మూలం పార్క్ చేసి ఉంచారు, జస్ట్ 5.5 లక్షలు మాత్రమే. అలాగే మహేంద్ర కారు జస్ట్ 36 లక్షలు మాత్రమే. అది కాదని చూడండి, చివార్ను ఒక డ్యూక్ బైక్ అయితే ఉందన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 2 లక్షలు. డ్యూక్ 200 నేడే చూడండి అమ్మా, చాలా క్యూట్ గా ఉంది కదా. అలాగే ఇక్కడ ఆడి కార్ ఉంది, దీని కాస్ట్ తెలిసే దెమ్మ దీనికి మైండ్ బ్లాక్ అయిపోద్ది మీకు. జస్ట్ 60 లక్షలు మాత్రమే. మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే కొనలేరులేండి. ఇది వచ్చి BMW అనమాట. ఇది కూడా మన బడ్జెట్ లో అయితే రాదనమాట. మనం మన విశ్లేషణ నుంచి అయితే ఈ BMW ని తీసేద్దాం. మన కార్ మీద ఈ లోగో అంటించుకోవాలంటే కోటిలో దొరుకుతుంది. ఆ స్టిక్కర్ కూడా ఎప్పుడు కొనుక్కోవాలంటే మనం కార్ కొన్నప్పుడు కొనుక్కోవాలి. నేనున్న ఈ సెల్లర్ మాత్రం చాలా హై కాస్ట్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఒక బుల్లెట్ బండి ఉందన్నమాట, దాన్ని కూడా చూద్దాం రండి. ఈ బుల్లెట్ బండి చూస్తుంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 1,50,000 వరకు వెళ్ళొచ్చు. బండి మాత్రం మంచి కండిషన్ లో ఉందిలేండి. మారిస్ గ్యారేజ్ బ్రాండ్ నుంచి హెక్టర్ కార్ అనమాట. ఇది వచ్చి 7 సీటర్ అనుకుంటాను. ఆల్మోస్ట్ ఒక 25 లక్షలు అయితే ఉంటది. ఫైనల్ గా ఈ సైకిల్ కాస్ట్ ఎంతో తెలుసా మీకు? అక్షరాల 25,000 రూపాయలు. ఇగో ల్యాప్టాప్ లో పని చేస్తున్నాడే ఈయనే మా బావ అనమాట. మా అక్కని పెళ్లి చేసుకున్న మహాన్ భావుడు. మా బావ గారు ల్యాప్టాప్ లో అంత దీర్ఘంగా పనిచేయడానికి గల కారణం నేనే. యాక్చువల్లీ ఏంటంటే మన వీడియో ఎడిటింగ్ చేయడానికి సాఫ్ట్వేర్లు కావాలి, అవన్నీ ఎక్కిస్తున్నాడు అనమాట మా బావ. మనం తీసుకున్న ల్యాప్టాప్ వచ్చేసి ఆసిస్ నైట్రో ఇంటెల్ కోర్ i5 RTX 4050 6GB గ్రాఫిక్ కార్డ్ కూడా ఉంది ఇందులో. ఫైనల్ గా ఈ ల్యాప్టాప్ వచ్చేసి గేమింగ్ కి ఎడిటింగ్ కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఈ స్లాట్ ఎందుకు కొనానో అర్థం కావట్లేదు, వేస్ట్ అయిపోయింది. హ్యాపీ శివరాత్రి. థ్యాంక్ యూ. అలాగే మన వ్యూవర్స్ కూడా హ్యాపీ శివరాత్రి చెప్పు. హ్యాపీ శివరాత్రి అందరికీ. సో కొత్త వ్లాగ్ కి సాదర స్వాగతం. ఈ రోజు నేను ఈ మహాశివరాత్రి రోజు షాప్ క్లోజ్ చేసి మరి మా అక్కల ఇంటికి వచ్చాను అనమాట. ఇవిడే మా అక్క. అండ్ ఇగో ఈ అంటే చూసారా, చూపించు నా మేనకోళ్ళని చూపి. అక్కడ చూడు ఉదర్ దేకో మా మమ్మ అదర్ దేకా. అదిగో తనే ముమ్మ అన్నమాట, మన శివ్యాంశి తన పేరు. అండ్ ఈ రోజు బ్లాగ్ లోని మీ అందరికి కూడా కొన్ని విషయాలు మహాశివరాత్రి కోసం చెప్పాలనుకుంటున్నాను. మా అక్క కూడా చాలా విషయాలు చెప్తుంది మీతో. అక్క, శివరాత్రి రోజు, మహాశివరాత్రి రోజు మనకందరికి తెలిసిందే. ఓకే ఉండు ఒక సెకండ్ ఉన్నానా మేనకోళ్ళు. ఆగాగు, అది లాక్కూడదు, ఉండు ఒక సెకండ్. ఇప్పుడు శివరాత్రి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచి జరుగుతుంది అంట. సో నేను అంటే నాకు తెలిసండి, మా అక్క చాలా అప్పట్లో మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ఇది ఇప్పుడంటే అత్తారింట్లో ఉంటుంది కానీ మా ఇంట్లో ఉన్నప్పుడు చాలా పూజలు చేసి ఉదయం 4 గంటలకి 2 గంటలకి లేచిన రోజులు కూడా, 1 గంటకు కూడా లైన్ వెళ్ళి గుడి లైన్ లోకి వెళ్ళి చాలా పూజలు చేసావు కదా. సో అట్లా ఇప్పుడు కూడా లేచింది. మహాశివరాత్రి రోజు నువ్వు ఉపవాసం ఉండి నీ కోరిన కోరిక ఏమైనా తీరిందా? ఏంది, ఏం కోరుకున్నావు, అసలు ఏం చేసావు? మంచి హస్బెండ్ రావాలి. మంచి హస్బెండ్. ఏం చేసావు దానికోసం మహాశివరాత్రి రోజు? మహాశివరాత్రి రోజు 3 గంటలు లేచి బ్రహ్మముహూర్తం రోజు దీపం పెట్టాలి. 3 to 5 లోపు దీపం పెట్టి మన కోరుకున్న కోరిక ఏదైనా ఉంటే, మన సంకల్పం మంచిదైతే దేవుడు కూడా ఇస్తాడు మనకు. సో బ్రహ్మముహూర్తాన్న లేచిపోయి అంటే 3 గంటలకి 3 గంటలు స్నానం అది ఆచరించి ఏ దీపం పెట్టాలి అంటే ఏ ఆయిల్ అని యూజ్ చేయాలి? ఏ ఆయిల్ అయినా దీంతో పెట్టాలి. ఏంటంటే ఆవు పేడ ఉంటది కదా, దాంతో దీపం దొరుకుతుంది, అది పెట్టుకోవాలి. అమ్మ ఇది ఉండట్లేదమ్మా, అసలు నలిగిపోతుంది అనుకుని దీనికి ఇచ్చే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపో. సో అట్లానే ఈ శివరాత్రి రోజు చాలా మందికి తెలుసో తెలీదో. సో ఈ రోజు ఇంకో స్పెషల్ డే ఏంటి అసలు? మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు? ఈ రోజు శివుడున పార్వతికి పెళ్లి ఒకటి అవుతుంది. నెక్స్ట్ శివుడు విషం తాగుతారంట. అదే క్షీరసాగరం మదనం చేస్తున్నప్పుడు అసురులున అలాగే దేవతలు ఈ యొక్క విషం కూడా బయటకు వస్తుంది అనమాట. మరి ఈ విషయాన్ని ఎక్కడ పెట్టాలని అన్నప్పుడు శివుడు కంఠంలో వేసుకుంటాడు అనమాట. ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి ఏంటి? నెక్స్ట్ ఏంటంటే బ్రహ్మాన విష్ణు గొడవలు ఆడుకుంటూ నేను పెద్ద నువ్వా నేనా. ఎవరు? బ్రహ్మ విష్ణు. అప్పుడు స్టోరీ తెలియదు నా, చెప్పు బాగుంది. అప్పుడు శివుడి దగ్గరకు వచ్చి ఎవరు పెద్ద అంటే, అప్పుడు ఆది అంతం అంటే చెప్తారు కదా, అప్పుడు ఆది అంతం లేని అతనే శివుడు అంటారు కదా. అప్పుడు ఒకలేమించి భూలోకానికి ఒకలేమించి పైకి వెళ్ళి నెదుగుతారు అనమాట. ఎంత లింగం ఎంత వెళ్ళినా సరే దొరకట్లేదు, అంతం లేదు, ఆది అంతం లేదు మాట శివుడి రూపాన్ని. అదొకటి కూడా ఉంది. అట్లానే ఇప్పుడు నార్మల్ గా నాకు తెలిసిన ఒక స్టోరీ ఏంటంటే, ఈ యొక్క మన శివరాత్రి మహాశివరాత్రి కనుక మీరు ఉపవాసం ఉన్నా లేదు, శివ భోజనం చేసినా లేదా బిల్వాష్టకం చేసినా కూడా
చాలా 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 మంచిది అనమాట. సో ఏ మాత్రం ఇది చేయకుండా, అంటే ఈ రోజు ఈ వీడియో కూడా నేను ఇప్పుడే అప్లోడ్ చేస్తాను, మ్యాక్స్ ఇప్పుడు అప్లోడ్ అయిపోతుంది. అండ్ మీరు చేయాలనుకుంటే ఉదయం ఇప్పుడు ఎలాగో శివరాత్రి స్టార్ట్ అయిపోయింది కాబట్టి సాయంత్రం కూడా స్టార్ట్ చేయాలి. 6 నుంచి స్నానం అది చేసి మీరు ఏం చేస్తారంటే అంటే నీట్ గా ఫ్రెష్ అప్ అయిపోయి శివాలయంలో కానీ ఎక్కడికైనా వెళ్ళి కూర్చొని దీపారాధన చేసి మీరు రాత్రి అంటే ఇప్పుడు 6 o'clock స్టార్ట్ చేశారంటే నెక్స్ట్ మార్నింగ్ 6 o'clock కి ఏ సముద్రం అయినా లేదా నది బొడ్డు దగ్గరికైనా వెళ్ళి మీరు ఇది చేయొచ్చు అనమాట. అంటే స్నానం ఆచరించాలి మార్నింగ్. సో అంటే ఈ రోజు శివరాత్రి కాబట్టి రేపు అంటే 27వ తారీఖు రేపు వెళ్ళి స్నానం ఆచరణ. మేము అయితే బీచ్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది, మా ఫ్యామిలీ అందరూ, మా డాడీ కూడా వస్తున్నారు. సో ప్రెసెంట్ అయితే ఏదో లైట్ గా వంట అయితే చేస్తున్నారు అనమాట. అండ్ గైస్ ఒక చిన్న స్టోరీ చెప్తాను మీ అందరికి. ఈ శివుడు పార్వతి యొక్క పెళ్లి ఎలా జరిగిందంటే, అంటే పార్వతీదేవి ఉన్నారు కదా, పూర్వ జన్మలోని ఆవిడ సతీదేవి అనమాట. సో ఆవిడ సతీదేవి ఏటైంది, ఎప్పుడు కూడా అంటే ఆ సతీదేవి తండ్రి ఎవరు, దక్ష మహారాజు. సో దక్షుడు ఏం చేశాడంటే విష్ణు భక్తుడు అన్నమాట దక్షుడు. అయితే ఏం జరిగిందంటే ఈ యొక్క సతీదేవి మన మహాశివుడిని ప్రేమిస్తూ ఉంటది అనమాట. ఎప్పుడు ఆ కొండల్ని, ఆ మంచు కొండల్ని చూస్తూ ఉండేది. అయితే ఏం జరిగింది, సడన్ గా వాళ్ళ తండ్రికి తెలుసు అనమాట, దక్షుడికి తెలుస్తుంది నేను ఇలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మహాశివుడిని అని చెప్పేసి. బట్ మన దక్షుడు మహావిష్ణు భక్తుడు, సో వద్దు క్యాన్సిల్ అది ఇది అని చెప్తాడు అనమాట. ఏ మాత్రం మాట వినకుండా చాలా భక్తితో ఆ శివుణ్ణి పూజిస్తూ భజిస్తూ మన సతీదేవి లాస్ట్ కి ఫైనల్ గా లవ్ మ్యారేజ్ అనమాట, ఫస్ట్ లవ్ మ్యారేజ్. సో మీ అందరు తెలుసో తెలీదో, సో అందరూ వ్యాలంటైన్స్ డే ఇవన్నీ అంటారు కానీ, సో మొదటిగా లవ్ అయితే పుట్టింది సతీదేవి అండ్ శివుడిది. ఇంట్లో ఇంటర్ క్యాస్ట్ అంటే లైక్ మన ఎలా ఇంటర్ క్యాస్ట్ అట్లా అంటామో అట్లానే, సో వీళ్ళిద్దరికి కూడా ఇంటర్ క్యాస్ట్ ఉన్నప్పటికీ కూడా మన సతీదేవి ప్రేమ చాలా అపురూపమైనది. అట్లా శివుడున సతీదేవి ఇద్దరు కలుస్తారు అనమాట. బట్ ఏం జరుగుతుంది అంటే దక్షుడికి నచ్చదు. దక్షుడు కావాలనే దక్ష మహారాజు పిలుస్తాడు అనమాట, శివుణ్ణి పిలిచి అవమానం చేస్తాడు. ఇలాగలా చాలా అవమానాలు చేస్తాడు. బట్ స్టిల్ మావయ్య అని చెప్పేసి చాలా 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 ఓర్చుకుంటాడు అనమాట. ఒకసారి ఒక యజ్ఞం జరుగుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లోని సతీదేవి ముందే శివుణ్ణి బాగా అవమానం చేస్తాడు అనమాట. అప్పుడే మన సతీదేవి ఆ అవమానం అంటే మా భర్తని అవమానం చేశారని చెప్పేసి తట్టుకోలేక వెళ్ళి అగ్నిహోత్రం చేసుకుంటది అనమాట. అగ్నిలో పడిపోయి దహనం అయిపోతుంది. సో అప్పుడు శివుడు చాలా కోపిష్ట అయిపోతుంది, చాలా కోపంగా అంటే విలతాండవం చేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు మన దక్షుడు ఎవరైతే ఉన్నారో శిరస్సుని కంఠాన్ని నరికేస్తాడు. దాని తర్వాత దక్షుడు మహారాజు ఎవరైతే వైఫ్ ఉన్నారో మహాపతివ్రత అనమాట. సో ఆ మళ్ళీ కోరుకోవడంతో మళ్ళీ మనకి దక్ష మహారాజుకి గుర్రం యొక్క శిరస్సుని పెడతారు. దాని తర్వాత మళ్ళీ జన్మ ఎత్తుతుంది. అంటే ప్రేమ అలాంటిది కదా సతీదేవి, మళ్ళీ పార్వతీదేవిగా జన్మం ఎత్తినప్పుడు మళ్ళీ అంటే ఆయన భర్త పూర్వ జన్మలో భర్త ఎవరు శివుడు అని తెలుసుకుంటది అనమాట పార్వతీదేవి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా శివుణ్ణి తపస్సు చేస్తూ ఆ శివుణ్ణి ప్రసన్నం చేసుకొని మహాశివరాత్రి రోజు పెళ్లి చేసుకుంటారు అనమాట. ఎవరు, మన మహాశివుడు అలాగే మన పార్వతీదేవి. సో ఇది స్టోరీ. సో ఈ రోజు అంటే లైక్ అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు, నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఇలాగా పూజ అది చేస్తే కన్నా ఉంటుంది, ఆగదు. చేసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం కన్ఫామ్ గా ఈ మహాశివరాత్రిని పఠించండి. ఏం లేదు, జస్ట్ జాగరణ చేసి శివ 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 అంటే చాలు, మంచిగా అవుతుంది కదా నాన్న మమ్మలు. అవునంట. సో మీరు కోరిన కోరికలు అన్ని తీరుస్తాడు. తెలిసిందే కదా బోలా శంకరుడు, హర హర మహాదేవ శంభో శంకర. సో ఈ రోజు ఈ బ్లాగ్ ఇంతే. సో నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ మనం కలుసుకుందాం. అక్క అక్కడ మాట్లాడుతున్నాం, ఏది మైక్ ఏది, ఏ మైక్ ఏది సార్? సరే ఎక్కడో పెట్టింది మైక్ కింద. సో బాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ మనం కలుసుకుందాం. ఈ రోజు బ్లాగ్ మా అక్కల ఇంటికి వస్తే నాకు ఒక లాంగ్ వీడియో అయితే వస్తుంది. ఎప్పుడు ఉండమ్మా, వెళ్ళిపో, అమ్మాయి కావాలి నీకు. సరే గాయస్, నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దాన్ని నాకు కొద్దిగా సెలవు ఇప్పించండి. అలాగే మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా ఉండాలి. అలాగే మన కమ్యూనిటీ కూడా చల్లగా ఉండాలి. మిడిల్ క్లాస్ తేజ ఛానల్ కూడా చాలా బాగా ఎదగాలి, లాంగ్ వీడియోస్ పైకి ఎదగాలి. స్వామి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకేనా? బాయ్ బాయ్. జై శ్రీరామ్. సారీ, నేను మీ తేజ సైనింగ్ అప్. జై శ్రీరామ్. బాయ్ బాయ్.